మెజెస్టిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఆంధ్ర కింగ్లా కనిపించాడు. ఈ సినిమా ముందు నుంచి ఆడియన్స్లో మంచి హైప్ క్రియేట్ అయింది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా సక్సెస్ ఈవెంట్ను నిర్వహించారు మేకర్స్. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ ద మీడియా అండ్ ప్రెస్. సూపర్బ్ సపోర్ట్ చేస్తున్నారు సినిమాని. లాంగ్ వే టు గో ఫర్ ఈ సినిమా. యాజ్ ఇప్పుడు రామ్ గారు భాగ్యశ్రీని ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు కలిసాం మేము. సో ఆఫ్టర్ ద రిలీజ్ క్రేజీ మూమెంట్స్ మిస్ అయ్యాను ఫీలింగు. సో we still have long way to go, so definitely from here on we'll take it together and we'll cherish these moments coming forward. Thank you so much Andy, thanks you so much and looking forward for many more magics to happen. Thank you. మా హీరో గారు ఈ సినిమాకి ఎలాగో చాలాసార్లు చెప్పాం. మా రామ్ గారు కానీ, భాగ్యశ్రీ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, చిన్న మా మహేష్ గారు, ఊర్లో క్యారెక్టరేషన్ ఎంతోమంది, సత్య గారు, అందరూ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్తో ఎవరి దాళ్ళు జీవం పోశారు. ఎస్పెషల్లీ వీ నీడ్ టు థ్యాంక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మా హీరో రామ్ గారు. ఆయన అన్కండిషనల్గా ఆయన ఈ సినిమాని ఎంత మోసారో మా అందరికీ తెలుసు. సార్, వీ ఆల్వేస్ లవ్ యూ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే డే 1 నుంచి ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే, మ్యూజిక్ కూడా ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చినంటే రీజన్ నెంబర్ 1 ఆయనే, ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ వచ్చినంటే రీజన్ నెంబర్ 1 ఆయనే. అలాగే ఇంతమంది చేత అప్రిసియేషన్ పొందింది ఈ సినిమా అంటే కూడా రీజన్ నెంబర్ 1 ఆయనే. అంటే నాట్ దట్ డైరెక్టర్ గారిని ఏదో పక్కన పెట్టాలని కాదు, డైరెక్టర్ గారు ఆయన వంతు ఆయన ఎక్స్ట్రాడినరీ చేశారు. ఆయన రైటింగ్ కానీ ఇది కానీ ఆ అప్రిసియేషన్ మీ అందరం ఏదైతే ఫీల్ అయ్యామో, ప్రతి ఒక్కళ్ళు ఏం రైటింగ్ సార్ ఎంత బాగా చేశారు అనే దానికి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. Hi everybody, thank you so much for being here and supporting us today. Firstly, I want to start by saying thank you to my team for making me a part of such a beautiful story. Thank you Ravi Garu, thank you Ram Garu, thank you Mahesh sir. Without them I wouldn't be Mahalakshmi and I would really regret if I were not Mahalakshmi. So I'm very proud to be Mahalakshmi and I always will be, because it's such a beautiful story. Thank you so much for all your wonderful reviews. I've read each and every one of them and I can sense the love and I hope you all spread the love. And at the same time, we went to the US tour, theater visits, and the amount of love the film has got is very overwhelming and very sweet, and I hope more people get to see this film. Thank you. నవంబర్లో రిలీజ్ అన్న వెంటనే, నవంబర్ అంటేనే నాకు కొంచెం భయం ఎక్కువ, ఎందుకంటే మసాలా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను వెంకటేష్ గారు కలిసి చేసినా సరే ద సీజన్ వాజ్ సో బ్యాడ్ దట్ మా ఇద్దరికి వస్తున్న బేసిక్ డే 1 కూడా రాలంటే కొన్ని సీజన్స్ ఉంటాయి. కానీ ఆ పరిస్థితిలో చేసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు, ఒకటే అన్నాను టీం అందరూ ఉండి, సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని భయం వేస్తుంది అందరికీ, కానీ ఈ సినిమాకి మాత్రం ఇది మంచి సినిమా, ఇది గొప్ప సినిమా అని వెంటనే తెలుసుకుంటారా లేకపోతే కొంచెం లేట్గా తెలుసుకుంటారనే చూడాలి అనేది అనిపించింది. సో ఆల్ దీస్ థింగ్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఫస్ట్ డే 1 కొట్టేయాలి అనే ప్లాన్లో అయితే లేము ఎప్పటి నుంచో. బీట్ ద టికెట్ రేట్స్ కానీ, బీట్ ద సీజన్ దట్ వి రిలీజ్డ్ కానీ, ఇది ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది, నెమ్మదిగా పికప్ అవుద్ది అనుకుని తీసిన సినిమా. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, నేను జనరల్ ఈ సినిమా ఆడియన్స్ బాగా రెస్పెక్ట్ చేస్తానండి. వాళ్ళు నచ్చలేదు, రిజెక్ట్ చేశారు అంటే మళ్ళీ నేను రుద్దం దాన్ని, అందుకని యూ సీ మీ సినిమాలో ఆడపోతే వెంటనే వెళ్ళిపోతాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచే వస్తుంది, ఇంత మంచి సినిమా, ఇంత బాగుంది, ఇంకా పుష్ చేయండి అని వాళ్ళ దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి. ఇప్పుడు TFI ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంది, బట్ వాట్ ఐ జెన్యున్లీ బిలీవ్ ఇస్ TFI విల్ నెవర్ ఫెయిల్ ఎనీవన్. సినిమా లవర్స్ మనం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడోసారి దీనికి గుర్తింపు వస్తూనే ఉంటుంది, అండ్ ఏ సినిమాలకైనా సరే. బట్ ఈ సినిమాకి ఇప్పుడు ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే, 10 మంది చూస్తే 9 మందికి నచ్చింది, కానీ 10 మందే చూశారు అన్ సీజన్ వల్ల. సో లాంగ్ రన్ ఉంటుందని నమ్ముతున్నాం. రేపు 20 మంది చూస్తే 18 మంది నచ్చుద్ది, 100 మంది చూస్తే 90 మందికి నచ్చుద్ది అనే నమ్మకంలో ఉన్నాం. సో దట్స్ వై వీఆర్ లైక్ వీ వాంట్ పుష్ దిస్ ఫిల్మ్ ఈవెన్ నౌ. అండ్ ఇప్పుడే నవంబర్ అయిపోయింది, డెత్ సీజన్ అయిపోయింది, ఇంకా నెమ్మదిగా జనాలు మళ్ళీ వస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడే వస్తూ ఉంటారు. సో దట్స్ ద రీజన్ వై వీ స్టిల్ వాంట్ టు పుష్ దిస్ ఫిల్మ్. ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఆ 10 మంది చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫీల్ అయ్యారో అది ఎక్కువ మందికి ఇవ్వాలనే తీస్తాం సినిమా. సో అందుకే వీ వాంట్ టు పుష్ దిస్ అండ్ వీ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్.